ఇక 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా దంచి కొడుతున్న వర్షాలకు గన్నవరం నియోజకవర్గంలో పలు గ్రామాలలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు, చెరువులు ఏకమై నివాస గృహాల్లోకి వర్షపు నీరు ప్రవేశించి జనజీవనం స్తంభించింది. ఇదే క్రమంలో అత్కూర్ గ్రామంలో ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ ఏరియాలో వర్షపు నీరు చేరి నివాస గృహాలు ముంపుకి గురయ్యాయి. గ్రామంలో ముంపుకు గురైన ప్రాంతాల్లోని ప్రజలకు, చిన్నపిల్లలకు 40 కుటుంబాల్లోని 70 మందికి జెడ్పీ హై స్కూల్, ఎంపీపీ స్కూల్లో పునరావాసాన్ని కల్పించారు. రెవెన్యూ, పంచాయతీ, హెల్త్ అధికారుల సమక్షంలో పునరావాసం కల్పించిన వారికి వైద్య సేవలు నిర్వహించి వారికి తాగునీరు, ఆహారాన్ని అందజేస్తున్నారు. భారీ వర్షాలు నిన్న 100 సెంటీమీటర్ల పైన వర్షం కురిసిందని వాతావరణ శాఖ వారు తెలియజేసినారు. దానికి తదనుగుణంగా ఈ గ్రామంలో లోతట్టు ప్రాంతాలైన ఈ హై స్కూలు, జిల్లా పరిషత్ హై స్కూలు మరియు మండల పరిషత్తు ఉన్నత పాఠశాలలో కూడా ఒక 70 నుంచి 80 మంది దాకా పెద్దల్ని, 15 నుంచి 20 మంది దాకా పిల్లల్ని కూడా అక్కడికి తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ కూడా వీళ్ళకి మన రాత్రి ఇద్దరు మెడికల్ ఆఫీసర్, ఆత్మూరు పిఎస్సి మెడికల్ ఆఫీసర్లు కూడా వచ్చి వీరికి ఏ విధమైనటువంటి జ్వరాలు కానీ, తలనొప్పులు కానీ, మన ఒళ్ళు నొప్పులు కానీ అన్నిటికి కూడా ట్యాబ్లెట్స్ కానీ, సిరప్లు కానీ అన్నీ ఇచ్చి మెడికల్ క్యాంప్ కూడా నేను సాయంకాలం 8 నుంచి ఇప్పటివరకు కూడా కంటిన్యూ అవుతుందండి.